Before getting into the video, I would like to congratulate all the students and protesters for this achievement. మీరే కానీ బయటకు వచ్చి ప్రశ్నించకపోతే ఈ స్టే అంత త్వరగా వచ్చేది కాదు. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఆఖరికి రూలింగ్ పార్టీ నిర్ణయాలను కూడా మార్చగలరు అని నిరూపించారు. మిమ్మల్ని కొడుతున్నా, తిడుతున్నా, బెదిరిస్తున్నా, ఆఖరికి మీతో ఉన్న ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని పోలీస్ స్టేషన్ల వరకు ఈడ్చుకెళ్తున్నా సరే మీ అడుగుల ఆ అడవిని దాటి బయటకు రాలేదు. ఎంతోమంది మీతో పాటు అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేయాలనుకున్న వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల చాలామంది రాలేకపోయారు. బట్ స్టిల్ అలాంటి వాళ్ళందరి గొంతుగా మీరు మారి మీరు చేసిన శబ్దం సుప్రీంకోర్టు వరకు వినిపించింది. ప్రతిపక్షాల వాళ్ళను కూడా మీ వైపుకు కదిలించింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ వీ సెల్యూట్ టు యూ ఫర్ అన్ అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఇది సింపుల్ భూమి వివాదం కాదు, కొన్ని వందల మంది విద్యార్థుల నినాదం. ఇప్పటికే మీరు సోషల్ మీడియాలో ఆ నెమలి ఏడుపులు, ఆ జింకల పరుగులు, ఆ డిస్టర్బింగ్ వీడియోస్ అన్నీ చూసేసే ఉంటారు. అండ్ ఇప్పటికీ మీకు ఈ భూములు ఎవరివి, ఎక్కడివి అనే విషయాలు తెలిసే ఉంటాయి. ఇన్ కేస్ తెలియకపోతే ఒక ముక్కలో చెప్పేస్తాను, వినండి. అప్పట్లో అంటే 1975లో అప్పుడు గవర్నమెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సుమారు 2300 ఎకరాలు డెవలప్మెంట్ పేరుతో ఆ భూమి కేటాయించింది. అందులో 400 ఎకరాలు ఇంకా అభివృద్ధి కాలేదు. కానీ ఆ 400 ఎకరాల భూమి ఇప్పుడు పక్షులకి, జంతువులకి ఆశ్రయంగా మారింది. బట్ రీసెంట్గా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 400 ఎకరాలను ఐటీ పార్క్ అభివృద్ధికి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మీరేమనుకుంటున్నారు? విద్య కోసం ఇచ్చిన భూమిని బిజినెస్లో పెట్టడం కరెక్టేనా? కొంతమంది కరెక్టే అనిపించవచ్చు, దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగానే వెంటనే విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు. అండ్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. మన చదువులకు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోవడం న్యాయమేనా అని అడుగుతారు. ప్రకృతికి ఇచ్చే విలువ ఇంతేనా అని అడుగుతారు. ఒకసారి పోతే మళ్ళీ ఏది తిరిగి రాదు కదా అని అడుగుతున్నారు. నిజమే కదా? అందుకే సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టేయడంతో సుప్రీంకోర్టు వెంటనే స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు అన్ని పనులు ఆపేయాలని చెప్పింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ, చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారో అని అడిగింది. అవసరమైతే సీఎస్ పైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. చెట్లని ఎలా తొలగిస్తారు, ఇప్పటికిప్పుడు చెట్లను నరకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని నిలదీసింది సుప్రీంకోర్టు. సిఎస్ఓ, జీహెచ్ఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. హెచ్సియు భూముల మీద తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వేసిన కమిటీ నుంచి జీహెచ్ఎంసీ అధికారులతో పాటు కొంతమంది అధికారులని తొలగించింది సుప్రీంకోర్టు. అంతేకాదు అపోజిషన్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ గారు కూడా ఆ భూమి కోసం పోరాటం చేసిన వాళ్ళకి భరోసా ఇస్తూ ఇలా అన్నారు. As soon as we come back into office in a matter of couple of years, we will make this the largest eco park which will be accessible to the citizens and also to the students of Hyderabad Central University. Will preserve biodiversity, will make sure that this will become a top-notch, a model eco-park in the entire country. And our track record speaks for itself. We are committed to it. ఈ 400 ఎకరాలని కాపాడే బాధ్యత మాది. హైదరాబాద్ ప్రజలకు ఇది మా వాగ్దానం. ఈ టాపిక్ మీద డీప్గా వెళ్ళే కొద్దీ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఇది కేవలం భూమి మాత్రమే కాదండి, ఒక అభ్యాసం. అయినా ప్రశాంతంగా ఉన్న భూమిని వ్యాపారం కోసం తీసేసుకుంటారా? పచ్చదనం మీద పెంచుకున్న ఆశలన్నీ బుల్డోజర్ల కింద తొక్కేస్తారా? గుర్తుపెట్టుకోండి, ప్రకృతి అనేది ప్రపంచానికి పిడికిలి లాంటిది, లాభాలకి పెట్టుబడి లాంటిది కాదు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ ఇష్యూకి కొంతమంది వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. అండ్ అలాంటి వాళ్ళలో ఒకడే నా ఫ్రెండ్ కూడా. వాడు హైదరాబాద్లో ఉంటాడు. వాడు రీసెంట్గా నాతో ఇలా మాట్లాడాడు. అరే ఏందిరా స్టేటస్లు పెట్టి చంపుతున్నావు? నీకేం తెలుసురా ఇక్కడ సంగతి? ఒక్కసారి హైదరాబాద్ వచ్చి చూడు, ఎంతమంది ఉద్యోగులాగా సంఖ్య నాకుతున్నారు తెలుసా? ఈ నెలలో అడవి వైపు తొంగి చూస్తాడు, ఒక్కడు కూడా లేడు బాబాయ్. సడన్గా అందరూ వచ్చి ప్రొటెస్ట్ చేసేస్తాం. సేవ్ ఫారెస్ట్ అంటే ఏంటి అర్థం? సరే ఒకవేళ అనుకున్నట్టే ఇష్యూ సాల్వ్ అయింది అనుకోరా, ఆ తర్వాత అలసడికి వెళ్ళి చెంబు నీళ్ళు కూడా ఎవడో పోయాడు. సరే 400 ఎకరాలు నాశనం అయింది, కరెక్టే. కానీ ఇదే మనుషులు ఉద్యోగాలు లేకపోతే రోడ్ల మీదకి వచ్చి అదే ప్రభుత్వాన్ని తిడతారు, మళ్ళీ అదే ప్రభుత్వాన్ని పొగుడుతారు. అప్పుడు తిట్టేది వీళ్ళే, ఇప్పుడు అడిగేది వీళ్ళే. మాకు కూడా లోపల ఎక్కడో బాధగా ఉంటుందిరా అయ్యా, ఆ జంతువులన్నీ ఏమైపోతాయని. కానీ ఏం చేస్తాంరా? అరే ఒకటి చెప్పనా, అరిచేవాడు వీధికి ఒకడు ఉంటాడురా, కానీ అవకాశం ఇచ్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారురా బాబు. సర్లే అని చెప్పినా నీ సైడ్లో న్యాయం ఉంది, నా సైడ్లోనూ బాధ ఉంది. సర్లే ముందు స్టాటస్లు మాత్రం బాబు, ఆ నెమళ్ళు ఏడుపులు చూడడం చాలా కష్టంగా ఉంది. ఉంటా, బాయ్. అరే వాడికి ఆన్సర్ అప్పుడే ఇవ్వాలనుకున్నాను, బట్ వాడికి చెప్పాను, అరే నేను ఇదే టాపిక్ మీద వీడియో చేస్తున్నాను రా, మేబీ ఆన్సర్ నేను వీడియోలోనే చెప్తాను చూడు అని చెప్పాను అన్నాను. సో హీర్ ఇట్ ఈస్. ఈరోజు పొద్దున్న ఒక అన్న ద్వారా నేను ఒక విషయాన్ని విన్నాను. ఒక మనిషి కంటికి ప్రాబ్లం వస్తే తన హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ తనకి సైట్ ఉందని చెప్పి కళ్ళజోడుని సజెస్ట్ చేశాడంట. అతను కళ్ళజోడు కొనుక్కొని పెట్టుకుంటుంటే అతని ముక్కు కళ్ళతో మాట్లాడిందంట. ఆ స్పెట్స్ మాత్రం నువ్వు పెట్టుకోవద్దని చెప్పి ముక్కు అందంట.
అదేంటి అని కళ్ళు అడిగితే బొక్కలో రోగం వచ్చిందేమో నీకు, దాని భారం అంతా నేను మొయ్యాలా అని చెప్పని అడిగిందంట. అంటే స్పెట్స్ బేస్ నోస్ మీదే కదా, సో అందుకనమాట. సో ముక్కు ఇలా అందనమాట, అంత భారం నేను మొయ్యాల్సిన అవసరం లేదు, పెట్టుకోవద్దని. కళ్ళు ఎన్నిసార్లు అడిగినా సరే ముక్కు ఒప్పుకోలేదంట. సరే నీ ఇష్టం అని చెప్పి అతను కళ్ళజోడు తీసి నడవటం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత రాయి తగిలి కింద పడిపోయాడు. కింద పడగానే ఫస్ట్ పగిలిపోయింది ముక్కు. అతను పైకి లేచిన తర్వాత పగిలిపోయిన ముక్కు అతను కళ్ళతో ఇలా అందంట, బోడమ్మ బొచ్చుల బరువు మొత్తం లేరా బాబు, ముందా కళ్ళజోడు పెట్టుకు సావు అందంట. మీకు నిరుద్యోగం అనే సైట్ ఉండొచ్చు, స్పెట్స్ లాంటి ఐటీ పార్క్ ఉండొచ్చు, బట్ దానికి కావాల్సిన బేస్ అంటే అందరూ బ్రతకడానికి సంబంధించిన ఆక్సిజన్ ఆ 400 ఎకరాలు. అది లేకపోతే మిగిలిన ఎన్ని ఉన్నా వ్యర్థమే కదా. అండ్ నా ఫ్రెండ్ లాగే కొద్దో గొప్ప వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కూడా ఇదే నా ఆన్సర్. నేను చెప్పిన ఎగ్జాంపుల్ తప్పై ఉండొచ్చు, మేబీ నేను చెప్పిన విధానం సూట్ అవ్వకపోయి ఉండొచ్చు, బట్ నా ఇంటెన్షన్ అయితే ఇదే. అయినా ఏంటండి ఇది, ఒక కారణం కోసం కేటాయించిన భూమిని మీ వ్యక్తిగత స్వార్థాలకే లేదా లాభాలకే ఇచ్చేయాలా? విద్యార్థుల పోరాటం అంటే అంత చులకనా? లేదా స్టూడెంట్సే కదా వీళ్ళేం చేయగలరా అనుకుంటున్నారా? భవిష్యత్తు మీద బాధ్యతతో వీళ్ళు బయటకు వచ్చి అరిచారు కాబట్టి అన్నీ ఆపరు. ఒకవేళ వీళ్ళే లేకపోతే మీ సినారియో ఇలా ఉంటుంది. పంచాయతీ బోర్డు ప్యూన్ కాడ నుంచి ప్రైమ్ మినిస్టర్ పిఏ దాకా అడ్డం వచ్చిన గాడిదనల్లా మేపి తెచ్చుకున్న జీవోరా ఇదే. మాది మంగంపేట. ఆకులు రాలకపోతే కొమ్మలు, కొమ్మలు తెగకపోతే వేళ్ళు నరుక్కుంటూ పోతా. Now my question is, see, if a bunch of students can protect a forest with just their voices, why can't a government protect it with all its power? ఒక సామాన్యుడే బయటకు వచ్చి కేవలం తన గొంతుతో అడవిని కాపాడినప్పుడు పూర్తి అధికారం ఉన్న ఒక అధికారి తన పవర్ను ఉపయోగించి ఎందుకు కాపాడకూడదు? అయినా అధికారులు ఉందే పర్యావరణాన్ని ఆదుకోవడానికా, అమ్మేయడానికా? అందుకే అంటారు మనిషికి ఏ అలవాటు ఉన్నా లేకపోయినా ప్రశ్నించే అలవాటు మాత్రం ఉండాలి అని. అలా ప్రశ్నించడంతోనే అన్నీ మొదలవుతాయి. ఎందుకంటే ప్రశ్నించడమే మార్పుకు సంబంధించిన మొదటి అడుగు. అండ్ నా వంతుగా నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నించాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే లవ్తో లైక్ చేయండి, సంతోషంగా వీడియోని షేర్ చేయండి, అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.